మరి కాసేపట్లో వివాహం. పెళ్లి మండపానికి బంధువులంతా చేరుకున్నారు. ఇక తాళి కట్టడం ఒక్కటే మిగిలింది. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. వధువు మెడలో 3 ముళ్ళు వేయాల్సిన వరుడు కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. వధువుకు వచ్చిన ఓ మెసేజ్ ఏకంగా పెళ్లి ఆగిపోయేలా చేసింది. వరుడు తనను మోసం చేశాడని ఓ అమ్మాయి నుంచి వధువుకు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే పెళ్లిని నిలిపేశారు వధువు బంధువులు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుడితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నవి పెళ్లి మండపంలోని సీసీటీవీ దృశ్యాలు. వధువుకు మెసేజ్ రాగానే వరుడి తరపు బంధువుల్ని నిలదీయడంతో వరుడు ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెళ్లి కాసేపట్లో జరుగుతోంది అనగా కాసేపట్లో వరుడు తాళి కడతాడు అనగా వధువు ఫోన్కి వచ్చిన మెసేజ్ పెళ్లిని ఆపేసింది. తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ వధువు ఫోన్కు మెసేజ్ రావడంతో వధువు తరపు బంధువులంతా కలిసి పెళ్లిని ఆపేశారు. ఈ నేపథ్యంలో వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వరుడు బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. పెళ్లి మండపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భరత్ శ్రీనివాస్ అమ్మాయితో పెళ్లికి సిద్ధం కాగా అతని ప్రియురాలు వధువుకు మెసేజ్ చేసింది. దీంతో పెళ్లి ఆపేసి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు బంధువులు. వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడు భరత్ శ్రీనివాస్తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 వాహనాలను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా దాసన్నపేటకు చెందిన రంగారావు సీతారాధమ్మల కుమారుడు భరత్ శ్రీనివాస్కు వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన కంచర్ల జయలక్ష్మి వెంకటేశ్వరరావుల కూతురుతో వివాహం నిశ్చయించారు. నిన్న రాత్రి 11:35 పెళ్లి జరగాల్సింది. హనుమకొండలోని శ్యామలా గార్డెన్స్లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి కోసం విస్సన్నపేట నుంచి వరుడు అతని తరపు బంధువులు తరలివచ్చారు. అయితే మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతోందనే సమయంలో వధువు ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. దీంతో పెళ్లి నిలిచిపోయింది. నువ్వు పెళ్లి చేసుకునే భరత్ శ్రీనివాస్ నా లవర్, అతనితో నా ప్రేమాయణం కొనసాగుతుండగానే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అనే సారాంశంతో 100 మెసేజ్లు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి వధువు పేరెంట్స్ ఆరా తీయగా వరుడు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వాళ్లు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో అనుమానం వచ్చి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడు అతని పేరెంట్స్తో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న భరత్ శ్రీనివాస్ పెళ్లి కోసం 15 లక్షల రూపాయల కట్నం కూడా మాట్లాడుకున్నాడు. దీంతో 6 లక్షల రూపాయలను ఇప్పటికే ముట్టజెప్పారు వధువు కుటుంబీకులు. అయితే ప్రేమ వ్యవహారంతో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. దీనిపై పోలీసులు ఆరా తీస్తే ఆ అమ్మాయిని ప్రేమించలేదని చెప్తున్నాడు భరత్ శ్రీనివాస్.
మరి కాసేపట్లో పెళ్లి జరుగుతోందనగా వధువు ఫోన్కి వచ్చిన ఓ మెసేజ్ పెళ్లిని ఆపేసింది. పెళ్లి కొడుకును పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. వరంగల్లో జరిగింది ఈ ఘటన. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా వధువు ఫోన్కి వరుడి లవర్నంటూ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. దీంతో అనుమానం వచ్చిన వధువు బంధువులు, తల్లిదండ్రులు వరుడి కుటుంబాన్ని వివరాలు అడగ్గా గొడవ జరిగి వరుడు బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వధువు బంధువులు దీంతో సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరుడితో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ ఉందని చెప్పి అబ్బాయి క్వాలిఫికేషన్ చూసి మాకు ఓకే నచ్చాడని చెప్పేసి మేము సెట్ చేసుకున్నామండి. నిన్న రాత్రి మ్యారేజ్ అవ్వాల్సింది. మాకు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మెసేజ్ వచ్చాయి పాప మొబైల్కి. అవి చూసి మేము వెళ్ళి అడిగాం. వేరే అమ్మాయి ఎవరో మెసేజ్ చేసింది, ఈ పెళ్ళి ఆపేసేయండి, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆల్రెడీ అబ్బాయికి నాతో 5 years నుంచి కనెక్షన్ ఉంది అని చెప్పేసింది అమ్మాయి. ఎవరో మనకు తెలియదు, మెసేజ్ పెట్టింది. ఈ నెంబర్ నీకు ఎక్కడదమ్మా, మా అమ్మాయి నెంబర్ అంటే ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ నెంబర్ నేను తీసుకున్నానని చెప్పింది. మాకు ఇక డౌట్ క్లియర్ అయిపోయింది, ఏదో ఉందని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయామండి. వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసాం మేము. వచ్చి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారు వచ్చి కాపు సంఘానికి అధ్యక్షురాలని చెప్పుకొని ఇలా ఎంతమంది లేడీస్ని మోసం చేస్తుందో మాకు అర్థం కాలేదండి. మేము వెళ్ళి గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె దగ్గర ఏం ఆన్సర్ లేదు. మా అబ్బాయి శ్రీరామచంద్రుడు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని చెప్తుంది. ఈవెన్ వాళ్ళ అబ్బాయికి జాబ్ కూడా లేదు, మాకు జాబ్ ఉంది, 50,000 శాలరీ అని చెప్పిందండి. ఏదో విజయవాడలో జాబ్ అని చెప్పింది, ఏదో హోమియోలో చేస్తాడని చెప్పింది. సరే అనేసి మేము కూడా ఇష్టపడి ఓకే అనుకున్నాం. కానీ నేను రాత్రి 10 నిమిషాల ముందర మాకు ఇవన్నీ తెలిసి మేము డ్రాప్ అయిపోయామండి. అమ్మాయి ఎవరంటే మెసేజ్ పెట్టింది, మా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. మా పాప నెంబర్ ఆ అమ్మాయికి ఎట్లా తెలుస్తుందని మేము కోసం చేసేసరికి ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తాడని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నెంబర్ తీసుకున్నాను. నెంబర్ చూసి మీకు మెసేజ్ చేస్తున్నాను, దయచేసి మీరు అబ్బాయిని చేసుకుంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆపేసేయండి ఈ పెళ్ళి ఇప్పటికైనా అని చెప్పేసి అమ్మాయి మెసేజ్ పెట్టిందండి. అబ్బాయిని అయితే నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. మరి ఈ నెంబర్ ఎలా పోయిందండి అక్కడ? మాట్లాడిపించి అమ్మాయి మాట్లాడింది. కావాలంటే నేను DNA టెస్ట్ కూడా వస్తాను, అమ్మాయి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మగారితో చెప్పింది, మీ అబ్బాయితో నాకు 5 years నుంచి రిలేషన్ ఉంది, నేను DNA టెస్ట్ కూడా రమ్మంటే వస్తానని చెప్పి మాకు చెప్పిందండి. చీట్ చేశారు, ఇలానే చాలామంది మోసపోయారు ఈ అబ్బాయి వల్ల. మీరు ఫర్దర్గా చేసుకోవడం మంచిది, మీకు తర్వాతైనా అబ్బాయి విడాకులు ఇచ్చేస్తారు, మాతోనే ఉంటారు అని చెప్పి SMS వచ్చాయి. ఇవన్నీ మేము ఏంటంటే ఇక ఫోన్లో అడిగితే బాగుండదని వచ్చాక లాడ్జీలోనే పరువు పోయిద్దని చెప్పి పర్సనల్గా అడిగాము. అప్పటికేం చెప్పలేదు. ఇక పెళ్లి మండపంలో మా వాళ్ళందరి సమక్షాలు అడిగాము, ఏంది మరి పరిస్థితి, మరి నిరూపించుకొని మీరు మంచివారు అయితే అది అని చెప్పి టైం కూడా ఇచ్చేలా పెళ్ళి క్యాన్సిల్, ముహూర్తం దాటిపోయింది ఇలాగా అని చెప్పి అలా కూడా అడిగాం. మా అమ్మాయి పరిస్థితి ఏంది, జీవితం మరి మా పరువు పోయింది, ఆ విషయం వచ్చిందండి. ఏం లేదండి అని అంటున్నాడు, అంతే సమానం. అక్కడ నుంచి చేసిన వాళ్ళ పేరు అమ్మాయి చెప్పట్లేదు, SMSలు చేస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్. కానీ నైట్ మాట్లాడింది నిన్న అబ్బాయి వాళ్ళ అమ్మతో కూడా మన మండపంలో మాట్లాడింది రూమ్లో. సంబంధం ఉందని అమ్మాయి అంటుంది. మీరు ఎవరమ్మా అది ఇది అని వాళ్ళ అమ్మ మాట్లాడారు, వాళ్ళ అక్క మాట్లాడారు, అబ్బాయి మాట్లాడారు, ఎవరు మాట్లాడినా ఏం చెప్పట్లేదు. ఏడ్చుకుంటూ ఉండి ఇతను అయితే చీటరు అది ఇది నన్ను మోసం చేశాడు, విషయం ఇది 5 years ఎఫ్ఐఆర్ ఉంది అది అని చెప్పారు. శనివారం రాత్రి 11 గంటలకు జరగాల్సిన మ్యారేజ్ కంచర్ల అనిత వెడ్స్ భరత్ శ్రీనివాసరావు మధ్య శ్యామలా గార్డెన్స్లో నిన్న మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ ఏంటంటే ఈ అబ్బాయికి ఇంతకుముందే వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పి ఆ సంబంధం ఉన్న అమ్మాయి వచ్చేసి అమ్మాయి తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులకి ఇట్లా మెసేజ్ చేసింది, నాకు ఈ అబ్బాయితో సంబంధం ఉంది, సో ఈ మ్యారేజ్ ఆఫ్ చేయండి. అట్లనే అబ్బాయి మీకు ఏదైతే అబద్ధం చెప్పి మ్యారేజ్ చేసుకుంటాడు అంటే జాబ్ ఉందని, నాకు 50,000 శాలరీ ఉందని చెప్పి, నాకు ఆస్తులు నేను చెప్పాను, ఇదంతా అబద్ధం, అతను మోసగాడని చెప్పి అమ్మాయి మెసేజ్ చేసింది. అట్లనే వాళ్ళకి తల్లిదండ్రులకి పేరెంట్స్ కాల్ చేసి చెప్పింది. ఆ విషయం మీద ఈ అబ్బాయిని అడగడం వల్ల కొంచెం ఇట్లా గొడవ జరిగి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఎవరైతే కాల్ చేసి చెప్పిందో అమ్మాయి ఇచ్చిన కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇట్లా అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇట్లా నన్ను మోసం చేసుకొని పెళ్లి చేసుకుంటానని అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచర్ల అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నదో కంచర్ల అనిత అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అబ్బాయి ఇంతకుముందు ఇట్లా నాకు అమ్మాయితో ఇట్లా అంటే మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, అమ్మాయిని నేను అడిగిన పెళ్లి చేసుకుందామని అడిగితే అమ్మాయి ఒప్పుకోలేదు, మళ్ళీ ఈ విధంగా చేస్తానని అనుకోలేదని చెప్పి అబ్బాయి స్టేట్మెంట్ ఇస్తున్నాడు.